నేను కాంట్రాక్ట్ని గత 7 నెలల్లో అన్నా క్యాంటీన్లు చేశాను. జిల్లాలో గొల్లపురం, పిఠాపురం, ఏరియాస్లో తునింది. ఇప్పటికి వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు. అలాగే డీసిల్టేషన్ కాలువల పూర్తి తీశాను. అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నా మెష మీద ఇంకోటికి ఇచ్చేసి 55,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేశానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 55,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఇతను ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను, ఆ నెల ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. కళ్ళం మళ్ళా పుస్తకాలు కూడా తాగట్లేదు. ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయం. నన్ను అడిగితేనే ఓవర్ గవర్నమెంట్ డబ్బులు లేవని బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినోడికి, అన్నా క్యాంటీన్ కట్టినోడు డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా? నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన వివేక సోదరులందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక 10 మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు, 10 మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చెప్పించి కొట్టించుకుంటాను. అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసందర్భంగా అవుతే ఇది రాజకీయ నాయకులు నచ్చింది. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు.